బిజీ అయిపోయారు. మరి వాళ్ళకి తెచ్చిపెట్టింది ఎవరు? నేను మాట చెప్పనా, నువ్వు దేవుని పని చేయగలిగితే నిన్ను పోషించగలిగిన వాళ్ళ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అరణ్యంలో నుండి అరణ్యంలో ప్రయాణం చేస్తూ కెరీతు వాగు దగ్గర కూర్చుని గుహలో కూర్చున్న దైవజనుడు ఏలియాను దేవుడు పోషించడానికి పంపలేదా? హల్లెలూయా. నిన్ను పోషించడానికి ఏదో కాకిని పంపిస్తాడు. ఆమేన్. చెప్పర గట్టిగా. ఇండియా కాకి కావచ్చు, అమెరికా కాకి కావచ్చు, హైదరాబాద్ కాకి కావచ్చు, దుబాయ్ కాకి కావచ్చు, ఏదో కాకి వస్తుంది. కాకిలా చూడమ్మా. కాకిని స్టేజ్ వచ్చి దండాలు వేసి స్వామి చెప్తా వీటి అర్థం కాదు. నీకు వచ్చిన ఫుడ్తో సంబంధం, కాకితో సంబంధం లేదు. తెల్లతో వస్తే చాలు. హల్లెలూయా. పక్క పడెత్తడానికి కూర్చోబెట్టి ఈ కాకి దండలేసి, కాకి షాల్వాలు కప్పేసి, ఈ కాకి బొక్కేలు ఇచ్చేసి, మొన్న జరిగి ఇలాగే తెల్లడొస్తే ఆడి కాలు మొక్కేసి, డప్పు కొట్టేసి, బ్యాండ్ కొట్టేసి, మరి అది కాకిరా? అది కాకి. నీకు పరిచయం చేయడానికి తిండి దానికి తీసుకొచ్చిన కాకి. ఆ తిండి తింటావు, కాకితో నీకేం పని? స్తోత్రం. మొన్న హైదరాబాద్లో మందిరం కడుతుంటే మా అక్క ఆవిడ 10 లక్షలు పంపించింది కానుక. మరి 10 లక్షలు తీసుకుంటాను కానీ కండిషన్ ఒకటి, రేపు నేనే రిపేర్ కట్ చేస్తాను, మా దగ్గర కూడా అన్ని జాగ్రత్త అన్నాను. ఏంటో అలా మాట్లాడతావేంటంటే, నా కొడుకు దేవుడు ఏర్పరిచిన కాకివేనమ్మా నువ్వు. స్తోత్రం. నా ప్రతిష్టను చూసి ఇంకో 5 లక్షలు పంపించేది. హల్లెలూయా. 4 రూపాయలు చేతిలో పెడితే చాలు వాడికి దండాలు ఎట్టేసి, ఆడి ముందు మోహనం చేసి, ఆడి ముందు ఆడు దిక్కుదిమాలేనాడు, వాడు సొమ్ములు వేసుకునేవాడు, వాడు చిత్రంగేసాలు వేసేవాడు, ఆడి ముందు మోహనం చేసి ప్రార్థన చేయించుకున్న కాకి ఎందుకు అంత భక్తి నాయన? హల్లెలూయా. అది కాకిరా భక్తుడు. ఆ స్తోత్రం. అంతకంటే ఘనమైన ఏలియా స్థలం నిన్ను నిలబెట్టాడు. అనుభవించు ఆ కృపలన్నిటిని కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవహును పోషించిన దేవుడు, నోవహును బలపరిచిన వాడు. కారణం అతడు దేవుని యందు కృప పొందిన వాడు కనుక. అయినా కురు వృద్ధాప్యములో చేతకాని వేళ కూడా ఓడగట్టక తప్పలేదు. బంగారు, ఈ రాత్రి దేవుడు బోధిస్తున్న పాఠం ఏంటంటే, నీవు నోవహు అంటే నీతిమంతులవై ఉండొచ్చు, నువ్వు మహాభక్తి పరుడవై ఉండొచ్చు, నా మహాధైర్యశాలివై ఉండొచ్చు, బలము అన్నీ ఉండొచ్చు, నైపుణ్యత ఉంది, బాప్తిసం ఉంది, అభిషేకం ఉంది, వర్ణింప సఖ్యము కాని మూలత బోధించగలిగిన వరము నీకున్నా, ఓడగట్టుకున్నవాడే రాకడలో ఎత్తబడతాడు. ఓడగట్టుకున్నవాడే రక్షింపబడతాడు. స్తోత్రం. స్తోత్రం. వాడలేకపోతే హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు పాట పాడతాడు, మూసలి తాతను ఓడను కట్టి కట్టెను. స్తోత్రం. కాకి ఒకటి వెళ్ళాను, పావురం ఒకటి వెళ్ళాను, లేత చిగురు తెచ్చాను, నీళ్ళు ఇనికిపోయాను. ఇదంతా కెత్తైతే ఆ రక్షింపబడిన కుటుంబం నీళ్లు వారిపోయినాక మరలా తయారు చేయబడిన ఒక క్రొత్త భూమి మీద ఈ కుటుంబం అంతా అడుగు పెట్టగలిగిన కృప దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ క్రొత్త భూమిలో అడుగు పెట్టాలి, నూతన సృష్టిలో అడుగు పెట్టాలి, నూతన రాజ్యంలో అడుగు పెట్టాలి. ఆ మహిమలో చేరాలంటే ఓడ కట్టక తప్పదు. నువ్వెంత నీతిమంతునిగా బతికినా రాకడలో ఎత్తబడాలంటే ఓడ కట్టక తప్పదు. ఇప్పుడు మన ప్రసంగానికి మూలమాట చెప్తాను. నీవు రక్షణ పొందాలంటే ఓడ కట్టుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఓడను కట్టగలిగిన కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె చెప్పండి. కట్టుకుందామా ఓడ అందరం కలిసి? తీసుకొద్దామా కర్రలన్నీ? ఏడికి పోదామంటారు? స్తోత్రం. హల్లెలూయా. కొండెక్కుతాడంట అయ్యగారు. నాకు 2 మెట్లు ఎక్కే ఓపిక లేదు, నేను కొండ ఎక్కుతాను. స్తోత్రం. అగ్గైలు అంటారు కదా, కొండలెక్కి మ్రాణును కోసి తీసుకొని వచ్చి మీరు ఈ మందిరము కట్టినలా నేను వచ్చి అందులో. ఇప్పుడు కొండెక్కలెక్కాల్సిన పని లేదు, పుట్టలెక్కాల్సిన పని లేదు. మనం కట్టుకోవలసిన ఓడ, ఆ ఓడ కట్టే విధానంలో నుండి నేను చక్కటి కొన్ని అంశాలకు చూపిస్తాను. ఆ మాటలు ఆ ఓడ నిర్మాణం చేసేటప్పుడు దేవుడు నోవహుతో ఏమంటాడో తెలుసా? మీరు ఇప్పుడు బైబిల్ తీయవలసిన పని లేదు. ఆదికాండం